నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు జీవీఎల్ఎన్ చార్యులు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, విష్ణు సహస్రనామం గురించి చాలా విశేషంగా ఏ నక్షత్రం వాళ్ళు ఏ పాదాలు తెలిసినప్పటికీ పుస్తకాల్లో ఉన్నవి చూస్తూ ఉంటారు, పరిచయమే. కానీ దాన్ని ఒకంత పక్కకు పెట్టారా అని అనిపిస్తుంది. మీరు ఇందాక ఎపిసోడ్లో చెప్పినట్టుగా అది ఒక భాగం అయి ఉండేది ఇదివరకు రోజుల్లో. విష్ణు సహస్రనామం చదువుకోవటం అనేది ఒక భాగం. అది ఎప్పుడైతే పక్కకి వెళ్ళిందో జీవితాల్లోకి రకరకాల కష్టాలు అనేవి వచ్చాయి అనటం ఎట్లాంటి అతిశయోక్తి లేదు. సరే, తెలిసినప్పటికీ ఒకసారి గుర్తు చేసేటటువంటి ప్రయత్నం. కృతికా నక్షత్రం వాళ్ళు ఏ పాదాల వాళ్ళు ఏ శ్లోకాలు చేసుకోవాలి, అలాగే మూలమంత్రం కూడా మీరు చెప్తున్నారు కాబట్టి వాటి గురించి అండి. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. కృతికా నక్షత్రం 4 పాదాల వారు చక్కని విష్ణు సహస్రనామంలో భీష్మాచార్యుడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రంలో కృతికా నక్షత్రం వారికి దేవకి నారదులు సంవాదంలో మరొక గొప్ప ఆణిముత్యాలని కృతిక వారికి అందించారు. సహజంగా కృతికా నక్షత్రం అనగానే చాలామంది వివాహాలకి కొద్దిగా కృతిక, ఆశ్లేష, మూల భయపడతారా అంటే కాస్త చిన్న చూపు చూస్తారు. అమ్మో కృతిక వాళ్ళని. కానీ కృతికా నక్షత్రం వారంత ఉత్తమ సంతతి, ఆ నక్షత్రంలో పుట్టిన వారు చాలా యోగ్యులుగాను. అంటే ఇక్కడ జ్యోతిష్యం అనేటువంటిది రకరకాల పుంతలు తొక్కడం వల్ల పిచ్చుడి యుతలు రాయి అయిపోయింది. కాబట్టి కృతికా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని ఎవరు ఎందుకు చేసుకోవారంటే అత్తగారితో గొడవలు జరుగుతాయని. అత్తగారిది కూడా కృతికా నక్షత్రం అయితే ఈ కృతికా నక్షత్రం 24 భాగాలు చేస్తే అందులో చివరి 4 భాగాలు కనుక అత్తగారి పాదాలు కలిస్తే చేసుకోవద్దు అంటారు. ఓకే, అంతే. కాబట్టి దాన్ని వాస్తవాలు మనం బయటికి చెప్పే స్థాయికి చెప్పిన వ్యక్తులు లేకపోవడం మా దౌర్భాగ్యం. అట్లా ఈ కృతికా నక్షత్రం వారికి 4 పాదాలులో మొదటి పాదానికి విష్ణు సహస్రనామంలో 9వ శ్లోకం. దోషాన్ని చెప్పరా? చెప్తాను. దోషాలు అలాగే మూలమంత్రం. ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమ అనేటువంటి 9వ శ్లోకాన్ని మొదటి పాదం వారు పఠించుకోవలసిన అంశాలు. ఇక్కడ కృతిక నక్షత్రం 4 పాదాల్లో మొదటి పాదంలో ఎవరు పుట్టినా మంచిదే, 2వ పాదంలో ఎవరు పుట్టినా మంచిదే, 3వ పాదం శాంతి నక్షత్రం. 3, 4 పాదాలు కొంతమందికి బాలారిష్ట దోషాలు కూడా ఉంటాయి. సో కాబట్టి ఈ నక్షత్రం వారు తప్పనిసరిగా మొదటి పాదం వారు విష్ణు సహస్రనామంలోని 9వ శ్లోకాన్ని పఠించుకోవడం మంచిది. అట్లాగే కృతికా నక్షత్రం 2వ పాదం వారికి నారదుడు ఇచ్చినటువంటి శ్లోకం సురేశ శరణం శర్మ విశ్వరేత ప్రజాభవ అనేటువంటి 10వ శ్లోకాన్ని పఠించడం ద్వారా వారికి మంచి ఉపాధి, శరణాగతి, ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది అనడానికి ఆ శ్లోకం యొక్క పరమార్థం వారికి పరిపూర్ణంగా అందుతుందని చెప్పవచ్చు. ఇక కృతికా నక్షత్రం 3వ పాదం వారికి విష్ణు సహస్రనామంలో 11వ శ్లోకం అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుత వృషా కపిరమేయాత్మ సర్వయోగ వినిస్మృత అనేటువంటి 11వ శ్లోకంలో కృతికా నక్షత్రం 3వ పాదం వారికి ఆరోగ్యపరమైన, ఊపిరితిత్తులకు సంబంధించిన మానసిక చాంచల్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ కృతికా నక్షత్రం 3వ పాదం వారికి ఇది పఠించడం వల్ల ఆ మనశ్చాంచల్య స్థితి అనేటువంటిది తగ్గిపోతుంది. ఇక 4వ పాదం వారికి వీరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే శ్రద్ధ ఉండవచ్చు కానీ అతి శ్రద్ధ అనేటువంటిది
పనికిరాదు. ఆ అతి శ్రద్ధ వలన వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందుల్ని అధిగమించడానికి కృత్తికా నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో వీరికి నారదుల వారు వసుర్వసమనా సత్య సమాత్మా సమిత సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి అనేటువంటి 12వ శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కృత్తికా నక్షత్రం వారికి మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాలు అనుకూల నక్షత్రాలు కాదు వారికి. కాదా? కాదు. ఎందుకంటే కృత్తికా నక్షత్రం మీద చాలా మందికి అనేక రకాల అపోహలు ఉన్నాయి కాబట్టి ఈ కృత్తికా నక్షత్రం వారికి మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రాల జోలికి పోకుండా ఉంటే చాలు. మాక్సిమం గురువు నక్షత్రాలు జోలికి వెళ్ళరు. ఉంటే చాలు. రైట్. సో ఈ 4 పాదాల వారికి ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి వారు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక కృత్తికా నక్షత్రం వారు ఓం ఈం సహ కృత్తికాయై నమః అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతిరోజు 11 సార్లు చదువుకోవటం వల్ల ఆ రోజు వారికి ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఉంటుంది. చాంద్రమానం ప్రకారం నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం కృతిక. కృత్తిక. కృత్తికా నక్షత్రాది పర్యంతం కార్తీక మాసంతోనే మనకు ఉగాది ఆరంభమవుతుంది. ఈ కృత్తికా నక్షత్ర సమయంలోనే కృత్తికా నక్షత్రం ప్రారంభమైన కార్తీక మాసంలోనే నవగ్రహాల అన్నీ కూడా నామినేషన్స్ వేస్తాయి, వాళ్ళ అఫిడవిట్స్ అన్ని ఇస్తాయి. వాళ్ళకి ఎలక్షన్ వచ్చేసరికి ఉగాది ముందు రోజున ఎలక్షను, ఉగాది రోజున కౌంటింగ్, ఆ రోజు నుంచి నవనాయక ఫలాలు రావడం జరుగుతుంది. కాబట్టి కృత్తికా నక్షత్రాది పర్యంతమే మనకు ఉగాది ఆరంభమైనట్టుగా చాంద్రమానం ప్రకారం మనం కానీ మనం సౌరమానం పాటిస్తాం కాబట్టి ఉగాది వచ్చింది. ఉగాది ఏప్రిల్లో చేసుకుంటూ ఉంటాం. రైట్ అండి. అయితే అశ్వినికి భరణికి పరిహారాలు చెప్పారు, వీరికి కూడా ఏదైనా పరిహారం ఉందండి? కృత్తికా నక్షత్రం వారు ఎటు మీరు మగవాడు బార్బర్ షాప్ పోవలసిందే, ఆడవారు బ్యూటీ పార్లర్ వెళ్ళవలసిందే. కటింగ్ల కోసం నిష్కుంతనా క్రియ అని ఉంటుందిగా, మనకు హెయిర్ కటింగ్ ఉంటుంది. కృత్తికా నక్షత్రంలో పుట్టిన వారు అవకాశం ఉన్నంత వరకు ఒక కృత్తికా నక్షత్రం రోజున ఒక కత్తెర కానీ ఒక రేజర్ అంటే మంగళవాడు వాడేటువంటి షేవర్ కానీ ఒకటి కొనుక్కొని వచ్చి ఆవు నేతిలో నానబెట్టి ఈ కత్తిని కానీ కత్తెరని కానీ దాన్ని తీసుకుని వెళ్ళి ఒక మంగళ షాపులో ఇచ్చి దానితో కటింగ్ చేయించుకోండి, అయ్యా కత్తిరట్టే పెట్టుకో అని అనండి. కృత్తికా నక్షత్రం ఉన్న రోజున కృత్తికా నక్షత్రంలో రోజున ఒక కత్తెర కొనుక్కురావడం అంటే పెట్టిన తర్వాత అది ఏదైనా సరే ఒక నాయి బ్రాహ్మణుడికి దానం చేసినట్టు అనుకోండి, చేసినట్లయితే వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆ కృత్తికా నక్షత్రం మంగళి వాడి పొది మాదిరిగా ఉంటుంది కాబట్టి దానికి సంజ్ఞగా దాన్ని దానం చేయమన్నారు. ఇది శాస్త్ర హితమైనటువంటి దానం. ఇందా మనం చెప్పింది తిల ధేనువు దానం కూడా శాస్త్రహితమైనటువంటిది. ఇలా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. రైట్ అండి, అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో రోహిణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం.